నమస్కారం అండి. వెల్కమ్ టు మా హోమ్ కిచెన్. ఎప్పుడు చేసే చికెన్ బోర్ కొట్టినట్లయితే ఈ మేతి చికెన్ ఒక్కసారి ట్రై చేయండి. దిస్ ఈజ్ యూనిక్ ఇన్ టేస్ట్, హెల్దీ అండ్ టేస్ట్ అయితే రైస్, రోటీ, నాన్ దేంతో అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుందండి, అయినా కూడా టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ టు ద రెసిపీ. ఈ రెసిపీ కోసం 500 గ్రామ్స్ చికెన్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు ఒక పావు కప్పు వేసుకొని ఈ మసాలాలన్నీ మనం చికెన్లో కలిసేలాగా ఫస్ట్ కలిపి పెట్టుకోండి. మీరు ఈ మసాలాలు మీరు చికెన్ తీసుకున్న రేషియోని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో అరచక్క నిమ్మరసం వేసుకోండి. మెంతిలో ఉన్న చేదుని నిమ్మరసం చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇది కవర్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎక్కువసేపు పెట్టుకోవచ్చు అండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బే లీవ్స్, పట్ట, లవంగము, పచ్చిమిర్చి చీల్చింది వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని, నేను ఇక్కడ పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి, మీకు ఎలా కావాలనిపిస్తే అలా వేసుకొని సాటే చేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాను. ఇది రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఒక 3 to 4 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కానీ 2 టమోటాలు కానీ వేసుకోండి. ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కవర్ చేసుకొని కుక్ చేసుకోండి. సో ఇట్స్ డన్. ఇది చాలా వరకు సాఫ్ట్ అయిపోయింది నాకు. ఇప్పుడు మనం యాడ్ చేసిన టమాటాలు కానీ, లెమన్ జ్యూస్ కానీ, పెరుగు కానీ మెంతిలో ఉన్న చేదుని బాగా కట్ చేస్తాయండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇది మనం 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మనం పచ్చిగా యాడ్ చేసిన మసాలాలు అండ్ అల్లం వెల్లుల్లి ముద్ద ఇవంతా చికెన్లో పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. నేను ఒక పెద్ద కట్ట మెంతాకుని కట్ చేసుకుంటే నాకు 2 గుప్పెళ్ళు అయిందండి. కడిగి ఇలాగ చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని చికెన్లో వేసేసుకుంటున్నాను. ఇక మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనకి చికెన్లో నుంచి బాగా వాటర్ రిలీజ్ అవుతాయి అండ్ మెంతాకులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చికెన్లోకి చాలా బాగా వెళ్తాయండి. ఇలాగ కలిపి కుక్ చేసుకోవడం వల్ల మీరు ఇప్పుడు గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్ ఏదైనా మీకు అడ్జస్ట్ చేసుకోవాల్సిన స్పైసెస్ ఉంటే వేసుకొని ఇప్పుడే కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోండి. నాకు చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిందండి. సో ఇప్పుడు నేను డ్రై కసూరి మేతి 2 గుప్పెల వరకు వేసుకున్నాను. ఈ కర్రీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వాటర్ కావాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఈ గ్రేవీ సరిపోతుంది. మేతి చికెన్ ఈజ్ రెడీ అండి. అండ్ లాస్ట్గా కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అంతేనండి, మేతి చికెన్ ఈజ్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఉమా హోమ్ కిచెన్.